సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోత్సే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ స్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం కార్తీక బహుళ విధియ శుక్రవారం కృత్తిక నక్షత్రం వెళ్ళగా రోహిణి నక్షత్రం నవంబర్ 7వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విధానంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విధానంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రభు సేవాకారం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభగవద్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతవరగొట్టి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8 గంటలకు తాయార్ల సన్నిధిలో శుక్రవారం ప్రయుక్తంగా సహస్రనామార్చనం, కుంకుమార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విష్టధారణతో కొన్ని సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం, ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం, ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విధానంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 5:30 గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా చతుర్భుజ తయారు సువర్ణమవార్ల వేడాది తిరువిధి మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత కుంభహారతి, ఆ స్థానంలో అల్వారికి శ్రీ చిటారి సమర్పణం అయిన తర్వాత అమ్మవారు సన్నిధిలో పేర్చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విధానంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాటమధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇవాళ రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్ర ప్రయుక్తంగా మాధవదారిలో వేయించేసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో సుదర్శన హవనం జరుగుతుంది. అష్టాక్షరి హవనం జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి స్వామిని సేవించి ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.